పెద్ద కళ్ళు, అమాయకపు చూపులు, కళ్ళ ముందు ఏది కనిపించినా ఆశ్చర్యంగా చూసే వయస్సు, ఇంట్లో కుక్కతో ఆటలు, అమ్మ తినిపించేటువంటి గోరుముద్దలు, అలిసిపోతే ఎక్కడికక్కడ నిద్రపోయే పసితనం, 2 ఏళ్ల పాప. ఎంత స్పీడుగా నడిచినా చిన్నారి చిట్టిపొట్టి అడుగులు ఎక్కువ దూరం పోలేవు. అయినా అడుగు అడవి వైపు పడింది, మధ్యలో దారి తప్పింది, ఇంటికి దూరమైపోయింది. అమ్మకు అందనంత దూరానికి వెళ్ళింది. తనతో ఆడుకునే కుక్క వెంట ఉందిలే అనుకుంది. చివరకు కుక్క వచ్చింది, వెళ్ళింది, మళ్ళీ వచ్చింది, చివరకు చనిపోయింది. పాప మాత్రం రాలేదు. పామాయిల్ తోటలో మొదటి అడుగు పడింది. నల్లకొండ దిశగా దారి మళ్ళింది. అడవి వైపు అడుగు వేసింది. 18 రోజులు గడిచాయి. అసలు జాను మిస్ అయినటువంటి రోజు నుంచి డే టు డే ఏం జరిగింది? డే 1 జూన్ 6వ తేదీ సాయంత్రం కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం పామాయిల్ తోటలో ఆడుకుంటున్న 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. మొదట పక్కనే ఉంటుందిలే అని అందరూ అనుకున్నారు. కానీ గంటలు గడిచాయి, పాప మాత్రం కనిపించలేదు. పొద్దుపోయింది, రాత్రయింది, టెన్షన్ మొదలైంది. మ్యాటర్ మీడియాకు తెలిసింది. ఆ రాత్రే కుటుంబం కన్నీళ్లలో మునిగిపోయింది. ఇక డే 2 జూన్ 7వ తేదీన పాప కోసం గ్రామం అంతా ఒకటైపోయింది. జనం జాతరలా వచ్చారు. చెట్టు పుట్ట, కాలువలు, బావులు, పొదలు అన్నీ వెతికేశారు. కానీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఇక్కడి నుంచే ఈ కేసు జనరల్ మిస్సింగ్ కేసు కాదనే అనుమానం మొదలైంది. సెన్సేషన్ ఏంటంటే పాపతో పాటు కుక్క కూడా వెళ్ళింది, పైగా పెంపుడు కుక్క. పాప దారి మర్చిపోయినా కుక్క జాడ పట్టుకుంటుందని, ఇంటికి పాపను తీసుకొస్తుందని అనుకున్నారు. బట్ సీన్ రివర్స్. పేరెంట్స్లో టెన్షన్ పీక్స్. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో బ్రేకింగ్ న్యూస్. ఇకపోతే డే 3 జూన్ 8వ తేదీ పోలీసులు రంగంలోకి దిగారు. సీసీటీవీలు పరిశీలించారు. పరిసర ప్రాంతాలని జల్లెడ పట్టారు. పామాయిల్ తోటలో అణువణువు చూశారు. పాప తల్లిలో కన్నీళ్లు ఆగడం లేదు. దగ్గరలో ఉన్న నల్లకొండ వైపు జ్ఞానేశ్వరి వెళ్ళిందా అనే అనుమానం. కనిపించిన అందరినీ అడుగుతున్నారు, అయినా జాడలేదు. పోలీసులు నల్లకొండ వైపు వెళ్ళారు, అయినా పాప ఆచూకీ తెలియలేదు. చిన్న క్లూ కూడా దొరకలేదు. డే 4 జూన్ 9వ తేదీ కుక్కతో పాటు వెళ్ళినటువంటి పాప ఎక్కడుండొచ్చు? పైగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అంత వేడికి 2 ఏళ్ల పాప ఎంత దూరం నడుస్తుంది? నీళ్లు కూడా ఎక్కడా దొరకవు. ఎక్కడైనా కళ్ళు తిరిగి పడిపోయిందా, లేదంటే ఏం జరిగి ఉండొచ్చు? ప్రతి ఒక్కరిలోనూ రకరకాల ఆలోచనలు, గుండె దడ పుట్టేటువంటి మాటలు. పాప తల్లిదండ్రులకు నిద్ర పట్టనేయడం లేదు. కనీసం కుక్క అయినా రావాలిగా అనుకుంటున్నారు. ఎన్నో ప్రశ్నలు, ఎన్నో చిక్కుముడులు, ఎక్కడా దొరకని క్లూ. డే 5 జూన్ 10వ తేదీ అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పాపతో పాటు వెళ్ళిన కుక్క ఇంటికి తిరిగి వచ్చింది. జనంలో భయం మొదలైంది. పాప ఏమై ఉంటుంది? ఎవరైనా ఎత్తుకెళ్లారా? ఎవరైనా చంపేశారా? తల్లికి నోట మాట రాలేదు. కుక్క ఏదో చెప్పాలనుకుంటోందని తల్లి మీడియాతో చెప్పింది. కానీ కుక్క ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని, ముందు మాదిరిగా లేదని పాప పేరెంట్స్ మాట్లాడుకున్నారు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగింది. డే 6 జూన్ 11వ తేదీ పాప వెళ్ళిన వైపు అక్కడక్కడ బొమ్మలు పెట్టారు. చివరికి కుక్కనే క్లూ ఇవ్వాలని కాకీలు కన్ఫర్మ్ చేసుకున్నారు. కుక్కపై ఫోకస్ పెట్టారు. GPS ట్రాకర్ అమర్చారు. కుక్క ఎక్కడికి వెళ్తోంది, ఏ ప్రదేశాల్లో తిరుగుతోంది అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. బట్ కుక్క కూడా క్లూ ఇవ్వలేకపోయింది. డే 7 జూన్ 12వ తేదీ వారం గడిచింది. జ్ఞానేశ్వరి ఆచూకీ లేదు. అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పాప మిస్సింగ్ ఎపిసోడ్ సెన్సేషన్ అయింది. గవర్నమెంట్లో కూడా హాట్ టాపిక్ అయింది.
హోమ్ మినిస్టర్ ఫోకస్ పెట్టారు, స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. మినిట్ టు మినిట్ పబ్లిక్లో కూడా టెన్షన్ పెరిగింది. డే 8 జూన్ 13వ తేదీ జ్ఞానేశ్వరి ఉదంతంలో కీలకంగా భావించిన పెంపుడు కుక్క ఆరోగ్యం క్షీణించింది. పోలీసులు ఆశించిన రిజల్ట్ కుక్క కూడా ఇవ్వలేకపోయింది. మళ్ళీ మొదటి రోజు సస్పెన్స్ మొదలైంది. ఇప్పటికీ అదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతోంది. డే 9 జూన్ 14వ తేదీ ఆ కుక్క కూడా చనిపోయింది. ఇదే ఈ కేసులో బిగ్ ట్విస్ట్. పాప ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న కుటుంబానికి ఇది మరో బిగ్ షాక్. అన్ని ప్రయత్నాలు అయిపోయాయి, అయినా పాప జాడ తెలియడం లేదు. డే 10 జూన్ 15వ తేదీ సిచ్యువేషన్ వెరీ సీరియస్ అయింది. పుకార్లను నమ్మొద్దని పోలీసులు హెచ్చరించారు. సీసీటీవీలు, మొబైల్ డేటా సహా అన్ని కోణాల్లో పరిశీలన కొనసాగుతుందని చెప్పారు. డే 11 జూన్ 16వ తేదీ ఎన్ని కోణాల్లో సెర్చ్ చేసినా పాప జాడ తెలియలేదు. కేసులో అడుగు ముందుకు పడడం లేదు. అన్ని దారులు మూసుకుపోతున్నారు. అయినా చిక్కుముడి విప్పటానికి పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. డే 12 జూన్ 17వ తేదీ కాకినాడ జిల్లాలో మెయిన్ మీడియా మొత్తం పాప మిస్సింగ్ పైనే ఫోకస్ పెట్టింది. సేమ్ టైం హోంమంత్రి అనిత పాప కుటుంబాన్ని పరామర్శించారు. పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. డే 13 జూన్ 18వ తేదీ పాప మిస్సింగ్ రూమర్స్ స్టేట్ను రౌండప్ చేశాయి. ఏ విషయంలోనూ క్లారిటీ లేదు. ఎవరు ఏమీ చెప్పడం లేదు. పోలీసులు కూడా గప్చుప్ అంటున్నారు. మరి పాప ఏమైనట్లు? ఇదే టైంలో అఘోరా అని చెప్పుకుంటున్న ఓ జ్యోతిష్యుడు సీన్లోకి ఎంటర్ అయ్యాడు. రాత్రికల్లా పాప ఇంటికొస్తుంది, పాప ప్రాణాలతోనే ఉందని చెప్పడంతో మరింత కలకలం రేగింది. ఆశలు ఆవిరైతున్న టైంలో ఇలా చెప్పేసరికి జాను తల్లిదండ్రులకి ప్రాణం లేచొచ్చినట్లయింది. పోలీసులు మాత్రం అవన్నీ పట్టించుకోవద్దని చెప్పారు. అఘోరా చెప్పినట్లు పాప రాలేదు. క్యాలెండర్లో డేట్ మారింది. ఈరోజు రాత్రి 1 గంట కల్లా తిరిగి ఆ శక్తి మన బిడ్డని మనకి ఇసుకోవాలా, లేదంటే పూర్తిగా లేదు, ఇంకా రాదు. మీ పేరేం పేరు? నా పేరు తిమ్మప్ప. ఏ ఊరు నుంచి వచ్చారు? నాందొడ్డి, అల్లంపూర్ తాలూకా, గద్వాల జిల్లా. ఈ రోజు రాత్రి కల్లా వస్తే రావాలి, లేకపోతే రాదు. ఈ రోజు ఎందుకంటే 2 అంటే మీ లెక్క 11 వస్తుంది, మాకు 2 లెక్క వస్తుంది. అంటే పురుషుడు స్త్రీ. ఇక్కడ ఈ 2 ఆకర్షణలో జ్ఞానం కోల్పోకుండా ఉందంటే ఖచ్చితంగా ఆదర్శన అవుతుంది. ఈ బేలు ఏడైనా సరే ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. డే 14 జూన్ 19వ తేదీ 2 వారాలు గడిచాయి. నో క్లూ. ఎన్డీఆర్ఎఫ్ ఇతర టీంల సహాయంతో అడవంతా సెర్చ్ చేశారు, కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇప్పుడు పాప పేరెంట్స్తో పాటు పబ్లిక్ అడుగుతున్న క్వశ్చన్ ఒకటే: ఒక చిన్నారి ఎలా మాయమవుతుంది అని. డే 15 జూన్ 20వ తేదీ కొండంతా సర్చింగ్ చేస్తున్నారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్, స్థానికులు కలిసి విస్తృతంగా వెతికారు, అయినా నో క్లూ. డే 16 జూన్ 21వ తేదీ పాపకు ఏమైంది? తల్లి కంట కన్నీరు ఆవిరైంది. నోట మాట రావడం లేదు. ఎవరో గిట్టని వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండొచ్చని చెప్పింది. పోలీసులు ఆ దిశగా కూడా ఎంక్వైరీ చేశారు. పాప మిస్సింగ్ అనుకోకుండా జరిగిందా, కిడ్నాపా, ఇంకేదైనా జరిగిందా అనే కోణాల్లో పోలీసులు స్పీడప్ అయ్యారు. అయితే అధికారికంగా ఇప్పటికీ ఏది నిర్ధారించలేదు. ఎంక్వైరీ ఉంది కదా, కుక్కకి ఏదైనా మందు జల్లేసో లేకపోతే దాన్ని కొట్టో దాని మైండ్ పని చేయకుండా చేసేసో కుక్కను వదిలేశారు, అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అన్న డౌట్స్. డే 17 జూన్ 22 17 రోజులు 408 గంటలు 24,000 నిమిషాలకు పైగా అవుతోంది. టైం ఆగదు. పాప దొరకడం లేదు. ఇంతకు చిన్నారి బతికే ఉందా? ఎవరైనా తీసుకెళ్లారా? దారి తప్పిందా? లేక ఇంకా బయటపడని ఏదైనా నిజం ఉందా?
ఈ ప్రశ్నలకు ఇప్పటికీ అధికారిక సమాధానం లేదు. దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉంది. 50 ఎకరాల పామాయిల్ తోటలో తోటమాలిగా పనిచేస్తున్న శుంకర గణేష్ వారి దంపతుల 2 సంవత్సరాల ఆడపిల్ల ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకి తోటలో ఆడుకుంటూ వాళ్ళ పెంపుడు కుక్కతో పాటు అదృశ్యం అవ్వడం, దానిపై తుని రూరల్ పోలీస్ స్టేషన్లో గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి ఆ దర్యాప్తు భాగంగా ఆ రోజు నుండి మా కాకినాడ ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు సెర్చింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేశాం. డే 18 జూన్ 23వ తేదీ. ఇది కేవలం ఒక మిస్సింగ్ కేసు కాదు, ప్రతి తల్లిదండ్రిని భయపెడుతున్న కేసు. 17 రోజులు గడిచిపోయాయి, కానీ తునిలో ఒక ఇంటి తలుపు ఇంకా తెరిచే ఉంది. ఒక తల్లి చెవులు ఇంకా అమ్మ అనేటువంటి పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంతవరకు అనువంత క్లూ దొరకలేదు. అసలు పాప ప్రాణాలతో ఉందా? ఉంటే ఎక్కడుంది? ఎవరైనా ఎత్తుకెళ్ళి ఎవరికైనా అమ్మేశారా? లేదంటే సంచార జాతుల వాళ్ళు తమతో పాటుగా తీసుకెళ్లారా? అడవి జంతువులు పొట్టన పెట్టుకున్నాయా? కొండ చిలువలు మింగేశాయా? అయిన వాళ్ళే కిడ్నాప్ చేశారా? కాని వాళ్ళు కాటికి పంపారా? నల్లకొండ ఫారెస్ట్ చీమలు దూరని చిట్టడివైతే మాత్రం కాదు, కాకులు దూరని కారడివి కూడా కాదు, కానీ సిగ్నల్స్ దొరకని కాంతార. ఈ కాంతారలో పసిపాప ఎక్కడుంది? ఏమైపోయింది? 17 రోజులు గడిచినా పిసరంత జాడ తెలియలేదు. ఇంతకీ జ్ఞానేశ్వరి ఎక్కడ?